హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వచ్చేది సమ్మర్. ఈ సమ్మర్లో ఎక్కువగా పెరుగన్నం తింటాం. ఆ పెరుగన్నంతో మంచిగా చల్లమిరపకాయలు వేయించుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా. నాకు తెలిసి చల్లమిరపకాయలు ఎవరు ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు. పప్పు చారుతోని, సాంబార్తోని, పప్పు టొమాటోతోని ఇలా చల్లమిరపకాయలు అయితే బాగా తింటారు. ఈ వీడియోలో నేను చేసినట్టుగా చేస్తే కంచెలు పెరుగన్నం లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. సో ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/2 kg మిరపకాయలు తీసుకున్నాను. ఇవి మనం కర్రీస్కి యూస్ చేసే మిరపకాయలు కాకుండా కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. ఆ మిరపకాయలు తీసుకోవాలి. అవి ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే గిన్నెలో వాటర్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకుందాం. పచ్చిమిర్చికి ఎక్కువగా మందులు కొడతారు కాబట్టి మనం వాష్ చేసుకునేటప్పుడు ఇలా సాల్ట్ వేసి వాష్ చేసుకుంటే కొంచెం కెమికల్స్ అవన్నీ తగ్గుతాయి అనమాట. మజ్జిగ మిరపకాయలకి ఎప్పుడు మనం ఇంట్లో కర్రీకి యూస్ చేసే మిరపకాయలు యూస్ చేయకూడదు, అందులో కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. నార్మల్గా మనం బజ్జీకి యూస్ చేసేవి అయితే కొంచెం లావుగా ఉంటాయి. అవి కూడా కాకుండా ఇలా సన్నగా పొడుగ్గా ఉన్న పచ్చిమిర్చి అయితే కనుక బాగుంటుంది. ఇందులో కారం కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి మొత్తం ఈ మిరపకాయలు అన్నిటికీ కాడల్ని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం కాడలు తీసేయకుండా హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం కాడలన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు మిరపకాయలకి మజ్జిగకి ఘాటు పెట్టుకోవాలి. ఇవి తక్కువ కారం ఉంటుంది, గింజలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి గింజలు ఏమి తీసేయని అవసరం లేదండి. సో ఇప్పుడు మొత్తం పచ్చిమిర్చి అన్నిటికీ ఇలా ఘాటు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ వాము వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1.5 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. చాలామంది వేయించుకోవాలంటారు, అసలు వేయించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పొడి చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఏవైతే కట్ చేసుకున్నామో మిరపకాయలు వాటిల్లోని పొడి అంతటిని వేసేసుకోవాలి. దీనికి మెయిన్గా టేస్ట్ వచ్చేది ఈ పొడేనండి, దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాక ఒక 150 ml చిక్కటి పెరుగు ఇందులో వేసుకోవాలన్నమాట. సాల్ట్ మరీ ఎక్కువగా వేసేయొద్దండి, 2 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్న మెజర్మెంట్స్ అన్నీ 1/2 kg మిరపకాయల కోసం, దానికి తగ్గట్టు మీరు చూసుకోండి. ఇప్పుడు మొత్తం ఈ మిర్చిలో ఇవన్నీ వేసాం కదా, మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఇలా గుంజాయించి తర్వాత దానిపైన మూత పెట్టేసుకొని వదిలేయాలి. దీన్ని 2 days నానపెట్టుకోవాలి. అంటే నానపెట్టుకున్న రోజు అండ్ నెక్స్ట్ డే 2 days కూడా దీన్ని బాగా ఊరనివ్వాలి. ఆ తర్వాత డే వీటిని ఎండబెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, 2 days మంచిగా ఊరాయి. ఆ తర్వాత మొత్తం వాటర్ పిండేసుకోకూడదు, మజ్జిగ దానికి లేకుండా పిండేసుకోకూడదు, జస్ట్ తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇవి త్వరగా వెండిపోవాలని చెప్పేసి మొత్తం పిండేసి కానీ ఎండబెట్టారంటే ఫ్లేవర్ ఏం పెద్దగా ఉండదు. అదే మజ్జిగ కొంచెం ఉంటుండగా దాన్ని ఎండబెట్టుకున్నామంటే ఫ్లేవర్, టేస్ట్ అన్నీ బాగుంటుంది. నాకు ఇవి కంప్లీట్గా ఎండడానికి 3 days పట్టిందండి, కంప్లీట్గా 3 days పట్టింది. సో ఫస్ట్ డే చూసారు కదా ఎలా ఉన్నాయి, ఇది సెకండ్ డే అనమాట. సో ఇది థర్డ్ డే మార్నింగ్ ఇంకో ప్లేట్లోకి ఉంచేస్తున్నాను. అంటే ఆల్రెడీ కొంచెం డ్రై అయిపోయినాయి కాబట్టి ఒకే ప్లేట్లో వేసుకుని ఎండబెట్టుకుంటున్నాను. ఇది థర్డ్ డే అయ్యాక కంప్లీట్గా డ్రై అయిపోయినాయి. ఇక్కడ మీరు చూసారు కదా ఎంత తేలిక అయిపోయి, మనం వాటిని పట్టుకుని వేస్తుంటే గుల్లగా సౌండ్ రావాలి, అంత బాగా డ్రై అవ్వాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కంప్లీట్గా ఎండాలండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. సో చూసారు కదా, మజ్జిగ మిరపకాయల ప్రాసెస్ అయితే చిన్నదే, కాకపోతే అవి వెండడానికే కొంచెం టైం పడుతుంది. కానీ వన్స్ ఎండిన తర్వాత వాటి స్మెల్కి రోజు మనకి పెరుగన్నం తినాలనిపిస్తుంది, దాంతోపాటు ఇవి వేయించుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.